2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. ఫిబ్రవరి 1 నుంచి అయితే బడ్జెట్ సమావేశాలు అయితే జరగబోతున్నాయి. అండ్ ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు అండ్ ఏముంటే బాగుంటుంది అని అనుకుంటున్నారు బడ్జెట్లో, వీటి గురించే ఈరోజు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు సత్యనారాయణ రాజు గారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, బడ్జెట్ గురించి మీకు కూడా తెలిసిందే, ప్రతి ఒక్కరు కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు ఫిబ్రవరి 1 ఎప్పుడెప్పుడు వస్తుందా అని. అండ్ అలాగే ఈసారి బడ్జెట్ మాత్రం 2 times కండక్ట్ చేస్తున్నారు అని చెప్తూ ఉన్నారు. మరి ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రజలు ఎలాంటి ఊరట కల్పించే అవకాశాలు ఉన్నాయంటారు? దాంతోపాటు బడ్జెట్ ప్రధానంగా ఫోకస్డ్గా చేసిన పాయింట్స్ ఏంటి సార్? బడ్జెట్ అంటే మరొక్కసారి మనం దాని వివరణ మాట్లాడాలంటే, అర్థం చెప్పాలంటే, బడ్జెట్ అంటే అంచనా. మన కుటుంబ వ్యవస్థలో లాగానే ప్రభుత్వం కూడా తనను వాళ్ళని ఎన్నుకున్న ప్రజానీకానికి ఏదో చేయాలనే తపనతో ఉంటారు. కాబట్టి అసలు మనం ప్రజా సంక్షేమం కోరి ఏమేమి పనులు మనం చేయాల్సి వస్తుంది, ఆ చేయడానికి తగిన నిధులు మన దగ్గర ఏమున్నాయి, ఆ నిధులు కూడా సరిపోకపోతే ఏదైనా ట్యాక్సుల్ని పెంచాల్సిన అవసరం వస్తుందా, లేకపోతే ప్రజలు ఆ ట్యాక్స్ని భరించలేని పరిస్థితుల్లో ఉంటే దాన్ని విధించకుండా ఏదన్నా అప్పుల రూపంలో తెచ్చి వీళ్ళ కోరికలన్నీ తీర్చాలనే ఆలోచనతో అన్ని ప్రభుత్వాలు ఉంటాయమ్మా, ఇది నిజం. కానీ ఇవాళ ప్రధానికం ఎలా ఉంటారంటే, ప్రతి సంవత్సరం రోజుకి రోజులు మారుతున్న కొలది అవసరాలు కూడా దానంతరం అవే మారుకుంటూ పోతున్నాయి, ఎదుక్కుంటూ పోతున్నాయి. పిల్లల అవసరాలు కానివ్వండి, లేకపోతే మన నిత్యావసరాల ధరలు పెరగటం వల్ల కానివ్వండి, ప్రతిసారి సామాన్యుడు ఆలోచించే విషయం ఏంటంటే, ఈసారైనా ఏదో కష్టమో నష్టమో అప్పో సప్పో చేసి మన కాలం గడుపుకుంటూ వచ్చాం. మరి ఈసారైనా మన బడ్జెట్లో ఏదన్నా ఊరట కలిగించే అంశాలు ఏదన్నా ప్రభుత్వం బడ్జెట్ ద్వారా ప్రకటన చేస్తుందా అని సీరియస్గా ఎదురు చూడడం అనేది మనం చూస్తామమ్మా. అప్పుడు ప్రజలందరూ కూడా భారీ ఆశలు అయితే పెట్టుకున్నారు సార్. ఇప్పుడు బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఎలా ఉండబోతుంది, దేని గురించి ఎక్కువగా డిస్కస్ చేయబోతున్నారు? దీంట్లో భారీ ఆశలు అంటే 3 ముఖ్య అంశాలు దీంట్లో మనం మాట్లాడుకుందామమ్మా. ఒకటి ఏంటంటే, ఇవాళ ఎన్ని రకాల సంపాదనలు సంపాదించినా ట్యాక్సులు కట్టక తప్పట్లేదనే ఆలోచన ప్రజలందరి మీద ఉందమ్మా. తర్వాత ఏమవుతుందంటే, మరి ఇవాళ తగినంత డబ్బులు నా దగ్గర లేకపోయిన మూలంగా నేను కొన్ని వస్తువులు సేకరించలేకపోతున్నాను, నా అవసరాలను కూడా తీర్చుకోలేకపోతున్నాను. కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో ఏదన్నా ఊరట కలిగించి నాకు ట్యాక్స్ రేట్లు తగ్గించడం కానీ, లేకపోతే స్టాండర్డ్ డైరెక్షన్ తగ్గించడం కానీ ఏమైనా జరుగుతుందేమో ఆలోచన ఒకటి. తర్వాత ఇవాళ ప్రజలకి ఇచ్చిన పెద్ద హామీ ఏంటంటే నిరుద్యోగ సమస్య పరిష్కారం. ఈ బడ్జెట్ ద్వారా నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఏ విధమైన మార్గాన్వేషణ చేశారు, అది మనకి ఏ విధంగా చూపిస్తారని ఎదురు చూడడం ఒకటి ఉంటుంది. తర్వాత ధరల నియంత్రణ ఏంటంటే, ఎన్నో రకాలుగా ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. మరి ఆ నియంత్రణ కాకపోతే సామాన్యుడు కానించి పెద్దోడు దాకా ఏది కొనుక్కోలేని పొజిషన్ ఉన్నారు. కాబట్టి ఆ ధరల నియంత్రణకి ఏదన్నా మార్గం చూపిస్తారని ఈగరగా ఎదురు చూడడం మాత్రం సహజంగా జరుగుతున్న వ్యవహారం అమ్మా. సో ఇవన్నీ కూడా ప్రజలు అనుకుంటున్నాయి, ప్రజలు ఆశిస్తున్నాయి. మరి చూడాలి బడ్జెట్లో ఎలాంటి సమావేశాలు అయితే జరుగుతాయి అండ్ మనకి అవి ఏ రకంగా ఉపయోగపడతాయని సార్. అండ్ మీరు అన్నట్టుగానే ఏవైతే మీరు చెప్పారో ఈ సమస్యలకి పరిష్కారం అంటూ ఉందంటారా? పరిష్కారం ఖచ్చితంగా ఉంటుందమ్మా. కాకపోతే ఏంటంటే, మనలో చాలా మార్పులు రావాలి. ఎలాంటివి సార్? ఎటువంటి మార్పులు అంటే, మీకు ఉద్యోగ భద్రత, తర్వాత నిరుద్యోగ సమస్య ముందు తీరాలంటే విద్యా వ్యవస్థలో సమూలంగా మార్పులు చేయాలి. ఇప్పుడున్న విద్యా వ్యవస్థ కేవలం సర్టిఫికెట్లకి ప్రాధాన్యత ఉంది తప్ప రేపొద్దున ఉద్యోగం సంపాదించుకునే పరిస్థితి అక్కడ లేదు. కాబట్టి ఆ విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చి తర్వాత ఖచ్చితంగా ఒక ప్రాక్టికాలిటీ, ఎందుకంటే ఇండస్ట్రీకి అవసరమైంది సర్టిఫికెట్ కాదమ్మా, ఖచ్చితంగా అతనికి నైపుణ్యతని కొలమానంగా తీసుకుని ఉద్యోగాలు ఇస్తారు. కాబట్టి ఆ నైపుణ్య పరంగా ఇతన్ని డెవలప్ చేసి ఇక్కడే మనం రీసెర్చ్ చేసుకుని బాగుపడేటట్టుగా చేసుకుని విద్యార్థిని డెవలప్ చేస్తే ఆ విధమైన సంక్షోభం ఒకటి తీరిపోద్దమ్మా. తర్వాత ధరల నియంత్రణ వచ్చేటప్పటికీ ఎక్కడెక్కడ మనం వీక్ అయ్యాము, తర్వాత మనకి ఎక్కడ ప్రొడక్షన్ తక్కువ ఉంది, ఏది మనం దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మన దేశీయంగానే దాన్ని తయారు చేసి మార్గాన్వేషణ చేయాలి. దానికి తగిన ఉత్సాహవంతులను ముందుకు తీసుకొచ్చి వాళ్ళకి తగిన సహాయం చేస్తే వాళ్ళు ఇండస్ట్రియలిస్టులు ముందుకు వస్తారు, దానికి తగిన ప్రయోగం మనకు చేస్తారు. అట్లనే ఏంటంటే, ఇతర దేశాల మీద ఆధారపడకుండా
మనందరం మనమే మన అవసరాలకు ఉత్పత్తిని మనమే తయారు చేసుకుంటే ఈ సంక్షోభం సమస్య పోతుందమ్మా. కాబట్టి ఇవన్నీ జరగడానికి మార్గాలు ఉన్నాయి. ప్రభుత్వం ఈ పరంగా మనకి ప్రయోగాలు చేస్తుందని అనుకుంటున్నాము. కాకపోతే ఏంటంటే ఇంకొకటి ఏంటంటే దీంట్లో మనకి ముఖ్యంగా ఇప్పుడు గ్లోబల్ హబ్గా మన భారతదేశం మారాల్సిన అవసరం ఎంతో ఉందమ్మా. ఎందుకంటే గ్లోబల్ హబ్ అంటే ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా నెమ్మది గ్లోబలైజేషన్ అయిపోయినాయి. ఎక్కడ కూడా ఒక మనిషి చేసే వర్కుల కంటే ఒక సిస్టమ్ చేసే వర్క్ బాగా పెరిగిపోయింది. దీంతో ఏంటంటే మీకు చైనా నుంచి చాలా కంపెనీలు బయటకు వచ్చేస్తున్నాయి. ఆ కంపెనీలకి మనం ఆశ్రయం కలిగించాలి, వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఇవ్వడమే కాకుండా సెమీ కండక్టర్లు, ఎలక్ట్రానిక్స్ విషయంలో మనం ప్రత్యేక శ్రద్ధ కనపరిచి దాన్ని కనుక డెవలప్ చేస్తే ఖచ్చితంగా మన భారతదేశం మనం అనుకున్న స్థాయికి ఎదుగుతుందని మాత్రం. దీనివల్ల ఉద్యోగ కల్పన కూడా ఈజీ అవుతుంది. విద్యా వ్యవస్థలో సరైన మార్పు రావాలి. విద్యా వ్యవస్థ ఎలా అయిపోయిందంటే సర్టిఫికెట్ ఎడ్యుకేషన్ అయిపోయింది. ఎక్కడా కూడా నైపుణ్యతను కనబరిచే ఎడ్యుకేషన్ మనకు లేదు. ఇవాళ ఇండస్ట్రీస్కి కావాల్సింది సర్టిఫికెట్ కాదమ్మా. కావాల్సింది ఏంటంటే ఎంతవరకు ఇతను నాకు ఉపయోగపడతాడు, ఆ నైపుణ్యం అతని దగ్గర ఉందా లేదా అనేది కొలుస్తున్నారు. కాబట్టి నైపుణ్యం దిశగా మనం ప్రయాణం చేయాలి. భారతదేశం ఆ విధంగా బడ్జెట్ని రూపకల్పన చేయాలి. దానివల్ల విద్యా వ్యవస్థని సమూలంగా మార్చడం అంటే ఏంటి, ఇప్పుడున్న కరిక్యులంను కంప్లీట్ మార్చాలి. తర్వాత ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి ట్రైనింగ్లు ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఆ విధంగా సర్టిఫికేషన్ చేస్తే ఖచ్చితంగా ఆ విద్యా వ్యవస్థ బాగుపడమే కాకుండా నిరుద్యోగ సమస్య చాలా వరకు సమస్య పోగలుగుతుంది. కాబట్టి ఆ విధంగా తర్వాత ఏంటంటే మనకి గ్లోబల్ హబ్ కావాలి. ఏంటంటే ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా మ్యాన్ పవర్ తగ్గించేసుకుంటున్నారు. అంతా కంప్లీట్ డిజిటలైజేషన్ అయిపోయింది. కంప్లీట్ గ్లోబల్ హబ్ కావాలి. ఎందుకంటే ఇవాళ సెమీ కండక్టర్స్ అండ్ ఎలక్ట్రానిక్ రంగంలో పూర్తిగా మనం నైపుణ్యత సంపాదించాలి. దాన్ని అభివృద్ధి పరచడానికి మనం అన్ని రకాల ప్రయోగాలు చేయాలి. సార్, మీరు అన్నట్టుగానే మరి సెమీ కండక్టర్స్ అంటే ఏంటి, ఇవి మన దేశానికి ఏ రకంగా ఉపయోగపడుతుందంటారు, వీటికి సంబంధించి నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బట్ స్టిల్ ఇంకా ఎవరికైనా కూడా టాక్సేషన్ పరంగా కావచ్చు, పన్నులు ఎస్పెషల్లీ వాళ్ళు ఏదైతే శాలరీ మీద కావచ్చు అండ్ వాళ్ళు కట్టే వ్యాపారం చేస్తూ ఉంటారు, అలాంటి సందర్భాల్లో పన్ను మినహాయింపు చేసుకోవచ్చా? సో ఇలాంటి ఏవైనా కూడా మీ దగ్గరికి వచ్చి కన్సల్ట్ అయ్యి మీ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే ఏ విధంగా ఉంటుందంటారు? తప్పనిసరిగా అమ్మా, ఎవరైనా కూడా దీన్ని వీక్షిస్తున్న వారు ఎవరికైనా ఏ రకమైన సందేహాలు వచ్చినా, ట్యాక్స్ అండ్ ఫైనాన్స్లో ఏ రకమైన సందేహాలు వచ్చినా నా అపాయింట్మెంట్ తీసుకుని నన్ను కలవచ్చమ్మా. మీ సమస్యను పూర్తిగా వివరించగలిగితే ఖచ్చితంగా మీకు దానికి తగిన ఉపాయం నేను చెప్తాను, దాని పరిష్కారం కూడా చూపిస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.